హే హలో ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియోలో జావా స్క్రిప్ట్ లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అది మనం ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. మనం యూజువల్ గా మన బిగినర్ జావా స్క్రిప్ట్ కోర్సు అండ్ అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ కోర్సులో ఏం చేసాం, మనం కోడ్ అంతా కూడా ఒకే ఫైల్లో రాసాం, అవునా? బట్ మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు ఇలా కోడ్ మొత్తం ఒకే ఫైల్లో రాయమన్నమాట. మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి అండ్ ఒక ఫైల్లో రాసిన కోడ్ ని మనం ఇంకో ఫైల్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కోడ్ అనేది స్కేలబుల్ గా ఉంటుంది అండ్ మనం మల్టిపుల్ ప్లేసెస్ లో రీయూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఫైల్లో కోడ్ రాసామంటే అదే కోడ్ ని మనం మల్టిపుల్ ఫైల్స్ లో రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని మనం జావా స్క్రిప్ట్ లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం అనమాట. సో మీకు ఈ వీడియోలో ఇది అంత యూజ్ కనిపించకపోవచ్చు, బట్ మనం రియాక్ట్ నేర్చుకునేటప్పుడు మనం మొత్తం కూడా అక్కడ ఉండే కాంపోనెంట్స్ అన్ని కూడా మనం ఒక ఫైల్లో క్రియేట్ చేసి దాన్ని ఇంకో ఫైల్లోకి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో అక్కడ మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ నేను రియాక్ట్ చేసి కోర్స్ పెడతాను కాబట్టి మీకు ఇప్పుడు ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీకు అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఈ వీడియోలో మనం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ స్టేట్మెంట్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే ఓకే మనం ఏదైతే బిగినర్ కోర్సు అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ కోర్సులో ఏ ఫైల్ అయితే యూజ్ చేసామో ఆ ఫైల్తోనే మనం ఈ వీడియోలో కూడా వర్క్ చేద్దాం. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో నేను ఏమని చెప్పాను, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయని చెప్పాను. సో అందువల్ల మనం ఒక ఫైల్లో రాసిన ఒక కోడ్ని అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే మనం ఇంకో ఫైల్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అవునా? సో మనం ఇంకో ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకో న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాను. దీనికి నేను జస్ట్ మ్యాథ్ డాట్ జేఎస్ అని పెడతా. ఎందుకంటే దీంతో నేను కొన్ని మ్యాథ్ ఫంక్షన్స్ రాయాలనుకుంటున్నాను కాబట్టి మ్యాథ్ డాట్ జేఎస్ అని పెట్టా. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో మనకి ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. సో ఫంక్షన్ అండ్ యాడ్ అని పెడతాను. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే రిటర్న్ చేస్తాను. ఏం రిటర్న్ చేయాలి? ఆ ఎడిషన్ని. సో ఇక్కడ నేను రెండు పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తాను. సో num1 అండ్ num2. సో రెండు యాక్సెప్ట్ చేశాను. అండ్ ఇక్కడ నేను దాన్ని యాడ్ చేసి దాన్నే నేను రిజల్ట్ రిటర్న్ చేస్తున్నాను. ఓకే, సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను అండ్ ఇంకో ఫంక్షన్ కూడా క్రియేట్ చేద్దాం. సో సో సెకండ్ ఫంక్షన్ దీనికి నేను సబ్ అని పెడతాను. అండ్ num1 num2 ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి సో num1 మైనస్ num2 అని పెట్టాను. ఓకే, సో ఇప్పుడు నేను టూ ఫంక్షన్స్ క్రియేట్ చేశాను. అంతేనా బ్రో, ఇది అయిపోయిందా, మనం ఇంక ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేయచ్చు అంటే చేయలేం. ఎందుకంటే ఇక్కడ నేను ఇంకా ఎక్స్పోర్ట్ చేయట్లేదు. మనం ఎక్స్పోర్ట్ చేస్తేనే కదా ఇంకో ఫైల్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ కీవర్డ్ ఉంది కదా, దాని ముందర ఎక్స్పోర్ట్ అని మనకి ఇంకో కీవర్డ్ ఉంటుంది అనమాట. సో అది పెడతా. అండ్ సేమ్ ఈ సెకండ్ ఫంక్షన్ కూడా ఎక్స్పోర్ట్ అని పెడతా. సో ఇప్పుడు ఇవి సక్సెస్ఫుల్ గా ఎక్స్పోర్ట్ చేశాను. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్ ఉంది కదా మన మెయిన్ ఫైల్, దీంట్లో నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా మనం టాప్ ఆఫ్ ద ఫైల్లో రాయాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కింద ఉన్నాను, సో మనం టాప్కి వెళ్ళిపోవాలి. సో టాప్కి వెళ్ళిపోయి అన్నిటికన్నా టాప్లో మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట, ఏ ఇంపోర్ట్ చేయాలన్నా కానీ. సో ఇంపోర్ట్ అండ్ ఇక్కడ నేను ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి నాకు ఇప్పుడు ఏం కావాలి, ఓన్లీ ఈ యాడ్ ఒకటే కావాలి. సో నేను ఏం చేస్తాను, ఆ యాడ్ని ఇక్కడ స్పెసిఫై చేస్తాను. సో ఇంపోర్ట్ ఈ కర్లీ బ్రేసెస్లో యాడ్. సో ఇంపోర్ట్ యాడ్ ఫ్రమ్ ఈ కొటేషన్స్ పెట్టండి. సో ఇక్కడ నేను ఫ్రమ్ ఏ ఫైల్ నుంచి నేను తీసుకురావాలనుకుంటున్నాను, ఈ మ్యాథ్ డాట్ జేఎస్ని. సో ఈ మ్యాథ్ డాట్ జేఎస్ నాకు ఏ ఫోల్డర్లో ఉంది, ఈ అడ్వాన్స్డ్ జేఎస్ అనే ఫోల్డర్లో ఉంది, అవునా? సో ఈ అడ్వాన్స్డ్ జేఎస్ అనే ఫోల్డర్లో నాకు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది అండ్ లోగో ఉంది అండ్ మ్యాథ్ డాట్ జేఎస్, స్క్రిప్ట్ డాట్ జేఎస్, స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఉన్నాయి. సో ఇవన్నీ దేంతో ఉన్నాయి, అడ్వాన్స్డ్ జేఎస్ అనే ఫోల్డర్లో. మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేశారంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ ఫోల్డర్లో నాకు ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏ ఫోల్డర్లో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్ ఫైల్లో నేను ఈ మ్యాథ్ డాట్ జేఎస్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఏం చేయొచ్చు, ఇక్కడ డాట్ స్లాష్ అని పెట్టానంటే నాకు ఈ మ్యాథ్ డాట్ జేఎస్ అనే ఫైల్ని చూపిస్తుంది. ఎందుకంటే డాట్ స్లాష్ అంటే ఏంటంటే సేమ్ ఫోల్డర్, విత్ ఇన్ ద సేమ్ ఫోల్డర్. సో ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్లో ఏ ఫోల్డర్లో ఉంది, ఇది అడ్వాన్స్డ్ జేఎస్ ఫోల్డర్లో ఉంది. సో ఇక్కడ నేను డాట్ స్లాష్ అని పెట్టానంటే ఈ ఫోల్డర్లో ఉండేవని నాకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు ఏం కావాలి, మ్యాథ్ డాట్ జేఎస్. ఇక్కడ మ్యాథ్ డాట్ జేఎస్ ఈ ఎక్స్టెన్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. డాట్ జేఎస్ అని ఖచ్చితంగా పెట్టాలి. జస్ట్ మ్యాథ్ అని పెడితే వర్క్ అవ్వదు, మ్యాథ్ డాట్ జేఎస్ అని పెట్టాలి. సో ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా ఈ యాడ్ అనే దాన్ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను, ఈ పర్టికులర్ ఈ సేమ్ ఫోల్డర్లో ఉండే మ్యాథ్ డాట్ జేఎస్ అనే ఫైల్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఎందుకు ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నాను, ఎందుకంటే ఈ మ్యాథ్ డాట్ జేఎస్లో నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాను కాబట్టి. సో సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను యూస్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. నేను సేవ్ చేసిన వెంటనే ఎర్రర్ వచ్చింది. ఏంటది? కెనాట్ యూస్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ అ మాడ్యూల్. సో మాడ్యూల్ అంటే ఏం లేదు. మనం ఇక్కడ ఒక ఫైల్‌లో నుంచి ఇంకో ఫైల్‌కి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా! సో దాన్ని మనం మాడ్యూల్స్ అంటాం అనమాట. సో మనం ఒకే ఫైల్‌లో మొత్తం కోడ్ రాయకుండా మాడ్యూల్‌గా మనం దాన్ని డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమని చెప్తుంది? కెనాట్ యూస్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ అ మాడ్యూల్. సో నువ్వు మాడ్యూల్ అనేది యూజ్ చేయలేవు. ఎందుకంటే మన బ్రౌజర్‌కి ఆటోమేటిక్‌గా వీడిక్కడ మాడ్యూల్స్ యూజ్ చేస్తున్నాడు, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నాడు అని దానికి తెలీదనమాట బ్రౌజర్స్‌కి. సో మనం మన హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో దాన్ని స్పెసిఫై చేయాలి. ఎక్కడ? మన స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది కదా! మనం లోడ్ చేస్తాం కదా స్క్రిప్ట్ ట్యాగ్‌ని. సో అక్కడ నేను స్క్రిప్ట్ ఈ మెయిన్ ఫైల్ ఉంటుంది కదా! script.js, ఎందుకంటే నేను అక్కడే కదా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నేను ఈ index.htmlలో ఇక్కడ టైప్ అని మనకు ఒక అట్రిబ్యూట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను మాడ్యూల్ అని పెడతాను. ఎందుకంటే మనం యూజ్ చేసేది మాడ్యూల్స్ కాబట్టి. సో మాడ్యూల్ అని పెడతాను. సో ఇప్పుడు నాకు ఎర్రర్ పోయింది చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? ఈ script.jsలో దీన్ని ఇంపోర్ట్ చేసుకునేసాను. సో నేను యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ? మనం మన కోడ్‌లో నార్మల్‌గా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను కిందకొచ్చేసి సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫంక్షన్ నేమ్ ఏంటి? యాడ్. సో నేనేం చేయాలి? 2 నంబర్స్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ మనం 2 నంబర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి. సో నేను 2, 5 అని ఇస్తా. సో 2, 5 ఎంత? 7 మనకి తెలుసు. సో మనం సేవ్ చేస్తే మనకు కన్సోల్‌లో ఏమన్నా వచ్చిందా? ఏం రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నాను. సో ఏమవుతుంది? ఇక్కడికి నాకు జస్ట్ ఆ రిటర్న్ అవుతుంది. బట్ నేను లాగ్ చేయట్లేదు కదా! సో ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ కట్ చేసి సో లాగ్ అని పెట్టి దాని లోపల ఈ యాడ్ అనే ఫంక్షన్ నేను కాల్ చేస్తాను. సో ఇప్పుడు సేవ్ చేశానంటే 2 + 5 ఎంత? 7. సో అంటే మనం సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసి అక్కడ ఒక ఫంక్షన్‌ని మనం ఎక్స్‌పోర్ట్ చేసి అది ఇంకో ఫంక్షన్‌లో మనం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. సో సేమ్ వేలో మనం ఈ సబ్ట్రాక్షన్ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇది మీకు అర్థం అయ్యుండొచ్చు. సో మీరు ట్రై చేయండి పాజ్ చేసి. ఒకవేళ మీకు అర్థం కాకుండా ఉంటే మళ్ళీ ప్లే చేయండి. నేను కంటిన్యూ చేస్తాను. ఓకే. సో ఇక్కడ ఇది కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఏం చేస్తానంటే మళ్ళీ టాప్ ఆఫ్ ద ఫైల్ ఎళ్ళిపోయి ఇక్కడ నేను యాడ్ తీసుకుంటాను. సో ఇక్కడ సబ్ కూడా తీసుకుంటా. కమా పెట్టి జస్ట్ సబ్ అని పెట్టడమే అంతే. సో ఇప్పుడు నేను ఈ యాడ్‌ని, సబ్‌ని ఈ math.js అనే ఫైల్‌లో నుంచి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో చేసుకునేసాను కాబట్టి సో కిందకొచ్చేసి సో మళ్ళీ సేమ్ దీన్నే కాపీ పేస్ట్ చేసి ఇక్కడ యాడ్ ప్లేస్‌లో జస్ట్ సబ్ అని పెడతాను. సో ఇక్కడ 5 అని పెడతాను. అండ్ ఇక్కడ 1 అని పెడతాను. సో 5 - 1 ఎంత? 4. సో సేవ్ చేస్తే 7, 4 వచ్చిందా? సో మనం సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు మనకి ఎలా ఒక ఫైల్‌లో మనం ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనేది మనకు తెలుసు. ఓకే. సో ఇక్కడ నేను ఎక్స్‌పోర్ట్ ఫంక్షన్ యాడ్, ఎక్స్‌పోర్ట్ ఫంక్షన్ సబ్ అని సెపరేట్‌గా చేశాను. ఇలా కాకుండా నేను మొత్తం ఒకేసారి ఎక్స్‌పోర్ట్ చేసేయొచ్చనమాట. ఎలా అంటే మీరు నార్మల్‌గా ఎలా అయితే ఫంక్షన్ క్రియేట్ చేస్తారో అలా క్రియేట్ చేయండి. సో చేసిన తర్వాత లాస్ట్‌లో వచ్చి అంటే మీరు ఏవేవైతే ఫంక్షన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఆ ఫంక్షన్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత సపోజ్ ఇక్కడ నేను ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని నేను కాపీ పేస్ట్ చేశా. సో ఇక్కడ ఫంక్షన్ మల్ అని పెడతాను. అంటే మల్టిప్లికేషన్. సో మల్ అని పెట్టి ఇక్కడ కూడా num1, num2 అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటూ పెట్టాను. సో నేనేం చేయొచ్చు ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అని పెట్టి సేమ్ కర్లీ బ్రేసెస్ పెట్టి ఈ మూడిటిని కూడా నేను ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో యాడ్ అండ్ నెక్స్ట్ సబ్ అండ్ నెక్స్ట్ మల్. ఇవి మీరు ఏ ఆర్డర్‌లో అయినా ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఈ మూడిటిని కూడా నేనిప్పుడు ఎక్స్‌పోర్ట్ చేశాను. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. ఇప్పుడు మీకు సపోజ్ మీ ఫైల్‌లో జస్ట్ 2, 3 ఉన్నాయనుకోండి. మీరు ఇక్కడే ఎక్స్‌పోర్ట్ అని పెట్టొచ్చు. లేదు మీకు చాలా ఫంక్షన్స్ ఒక 10, 20 ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. ఇలా ఒకేసారి మీరు ఎక్స్‌పోర్ట్ చేసేయొచ్చనమాట. సో ఇప్పుడు మూడిటిని నేను ఎక్స్‌పోర్ట్ చేశాను. సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. సో సేమ్ వే మనం ఇక్కడ ఇంపోర్ట్ ఎలా చేసుకోవచ్చు? సేమ్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ పెడతాం. అండ్ ఈ కర్లీ బ్రేసెస్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ యాడ్ అని పెడతాం, సబ్ అని పెడతాం. ఇంకోటి కూడా నేను ఇక్కడ చేసుకోవచ్చు. సో మల్. ఈ మూడిటిని నేనిప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాను. సో మల్‌ని కూడా ఒకసారి యూజ్ చేద్దాం. సో ఇక్కడ కన్సోల్ లాగ్ అని పెడతాం. అండ్ ఇక్కడ మల్ అని పెట్టి ఇక్కడ 5 అండ్ 2. సో 5 2s ఆర్ ఎంత? 10. సో సేవ్ చేసేసి 7, 4, 10 మనకి 3 సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్నాయి. సో ఇక్కడ కూడా నేనేం చేయొచ్చంటే ఇక్కడ యాడ్ అని ఉంది కదా! దీన్ని నేను రీనేమ్ చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ నేను యాడ్ అని పెట్టి దీన్ని నేను యాస్ అంటే ఏలియాస్ అనమాట. యాస్ అని పెట్టి నేను సమ్ అని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు ఇక్కడ కిందకొచ్చి ఇక్కడ యాడ్ అంటే ఇప్పుడు పనిచేయదు. ఎందుకంటే నేను యాడ్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకున్నానో సమ్ అనే పేరుతో ఇంపోర్ట్ చేసుకున్నా. సో దానికి నేను రీనేమ్ చేశా. సో నేనేం చేయొచ్చు యాడ్ అని తీసేసి సమ్ అని పెట్టొచ్చు.
సో ఇప్పుడు సేవ్ చేశానంటే see, నాకు వర్క్ అవుతుంది. అదే నేను ఇక్కడ యాడ్ అని పెట్టాను అనుకోండి, సేవ్ చేస్తే see, నాకు ఎర్రర్ వచ్చింది, యాడ్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే యాడ్ అనేది నేను ఇక్కడ డిఫైన్ చేశాను, అలాగే ఎక్స్పోర్ట్ చేశాను. బట్ నేను ఇక్కడ పైన ఇంపోర్ట్ చేసేటప్పుడు ఎలా ఇంపోర్ట్ చేస్తున్నాను దాన్ని, సమ్ అనే పేరుతో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో అందుకని చెప్పని నేను ఇక్కడ సమ్ అనే యూజ్ చేయాలన్నమాట. సో యాడ్ ప్లేస్లో సమ్ అని పెట్టి చేసుకోవచ్చు. సో 7 4 10 అనేది నాకు ఇప్పుడు వర్క్ అవుతుంది. సో మీరు ఈ విధంగా ఈ సబ్ట్రాక్షన్ కి, ఈ మల్టిప్లికేషన్ కూడా మీరు రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ యాడ్ అనే పెట్టేస్తాను. సో నేను ఏం చేయొచ్చు ఇప్పుడు, ఇలా ఇంపోర్ట్ అని పెట్టి ఈ బ్రేసెస్ లో యాడ్ సబ్ మల్ ఇలా కాకుండా మొత్తం ఒకేసారి నేను ఈ స్టార్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. సో దీన్ని నేను యాస్ మ్యాథ్ అనే పేరుతో ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సింపుల్, సో కొంచెం జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను ఈ math.js ఫైల్లో 3 ఫంక్షన్స్ క్రియేట్ చేశాను. 3 క్రియేట్ చేసి వేటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, యాడ్ సబ్ మల్ మూడింటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంపోర్ట్ స్టార్. స్టార్ అంటే అన్ని, ఎవ్రీథింగ్ ఏదైతే నువ్వు ఈ ఫైల్లో ఉన్నాయో అవన్నీ నాకు తీసుకొచ్చాయని చెప్పని ఈ స్టార్ ప్లేస్లో. దాన్ని నేను ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాను, యాజ్ మ్యాథ్. అంటే ఈ మ్యాథ్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట నాకు ఇప్పుడు. ఇక్కడ మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ సబ్ ఒక్కటే ఎక్స్పోర్ట్ చేసినాను అనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ ఇంపోర్ట్ స్టార్ అని చెప్పినప్పుడు ఈ స్టార్ లో ఏమేమి ఉంటాయి, నాకు ఓన్లీ యాడ్ సబ్ ఉంటాయి. ఎందుకంటే నేను ఈ రెండే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను కాబట్టి. వేరే నేను 3 చేస్తే 3 వస్తాయి. అండ్ ఇక్కడ నేను స్టార్ అని పెట్టి దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాను, యాజ్ మ్యాథ్ అనే నేమ్ తో. సో ఇప్పుడు ఈ మ్యాథ్ అనేది నాకు ఆబ్జెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుందంటే, ద రిక్వెస్టెడ్ మాడ్యూల్ అంటే ఈ మాడ్యూల్ ఇక్కడ ./math.js లో ఏవైతే మాడ్యూల్ మనం రిక్వెస్ట్ చేస్తున్నామో దట్ డస్ నాట్ ప్రొవైడ్ అన్ ఎక్స్పోర్ట్ నేమ్డ్ మల్. సో ఇక్కడ మనం కింద యూస్ చేస్తున్నాం కదా మల్ అని, ఇక్కడ నేను మల్ అని యూస్ చేస్తున్నాను కదా, అది లేదు అని చెప్తుంది ఆ మాడ్యూల్లో. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాం, సో స్టార్ ఎవ్రీథింగ్, ఇందులో ఉండే ఎవ్రీథింగ్ ని మనం మ్యాథ్ లా చేసుకున్నాం, అవునా. సో ఇక్కడ నేను వచ్చి మ్యాథ్ డాట్ యాడ్. ఎందుకు మ్యాథ్ డాట్ యాడ్ అంటే మనం అక్కడ మ్యాథ్ లాగే కదా దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఎవ్రీథింగ్ ని మనం మ్యాథ్ ఆబ్జెక్ట్ లాగా చేసుకున్నాం. సో మ్యాథ్ డాట్ యాడ్, అందులో యాడ్ ఉంది. సో సేమ్ మ్యాథ్ డాట్ సబ్. అండ్ ఇది మనం ఇంపోర్ట్ చేసుకోవట్లేదు కదా ఇక్కడ, మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయట్లేదు దీంతో, ఇక్కడ పైన మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవట్లేదు. సో ఫర్ నో దీన్ని కామెంట్ చేస్తాను. సో సేవ్ చేసి 7 4 నాకు ఎర్రర్ అనేది పోయింది. సో ఇప్పుడు దీన్ని కూడా నేను ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఇక్కడ దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. సో మళ్ళీ సో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఇక్కడ పైన నేను ఆల్రెడీ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో దీంతో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మూడింటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. సో దీన్ని నేను ఎలా ఇంపోర్ట్ చేస్తున్నాను, యాజ్ మ్యాథ్, అవునా. సో కిందకు వచ్చేసి సో ఇక్కడ కూడా నేను మ్యాథ్ డాట్ మల్. ఇప్పుడు నేను సేవ్ చేశానంటే 7 4 10. సో సక్సెస్ఫుల్ గా నాకు ఇప్పుడు ఎలా ఇంపోర్ట్ చేయాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, మల్టిపుల్ వేస్ లో మనం ఎలా సింగిల్ గా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎలా సింగిల్ గా ఇంపోర్ట్ చేసుకోవాలి, అండ్ ఎలా అన్ని ఒకేసారి ఎక్స్పోర్ట్ చేయాలి, ఎలా ఒకేసారి అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలుసు. సో ఇప్పటి వరకు మనం చూసింది మనం ఏమంటాం అంటే నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటాం అనమాట. సో మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నేమ్డ్ ఎక్స్పోర్ట్స్, ఇంకోటి డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అనమాట. సో ఎంతసేపు మనం చూసింది ఏంటంటే నేమ్డ్ ఎక్స్పోర్ట్స్. సో అంటే ఏంటంటే మనం ఇక్కడ ప్రతిదానికి ఒక నేమ్ ఇస్తున్నాం కదా. ఇక్కడ నేను ఫంక్షన్ యాడ్ అని పెట్టాను, అదే నేమ్ తో నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సేమ్ సబ్ కూడా అంతే, అదే నేమ్ తో చేస్తున్నాను. మళ్ళీ కూడా అంతే, సేమ్ అదే నేమ్ తో చేస్తున్నాను. అండ్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాను, ఒకవేళ సింగిల్ గా చేసుకోవాలంటే మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం, సో ఇక్కడ ఈ బ్రేసెస్ పెట్టి సో యాడ్ అండ్ సబ్ అండ్ మల్ ఇలానైనా చేసుకునేది. సో ఇలా మనం సేమ్ ఇక్కడ ఏ నేమ్స్ అయితే ఇస్తున్నామో అదే నేమ్స్ తో మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అందుకని వీటిని మనం నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటాం అనమాట. సో ఇక్కడ కిందకు వచ్చి ఇవి కూడా చేంజ్ చేద్దాం, సో మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది. సో నేను మల్టిపుల్ కర్సర్ సెలెక్ట్ చేసుకొని సో యాడ్ సబ్ మల్, సో 3 నాకు ఇంతకు ముందు ఎలా వర్క్ అవుతున్నాయో అలాగే వర్క్ అవుతుంది. సో వీటిని మనం నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటాం. సో ఇప్పుడు మనం డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ ఏంటో చూద్దాం. ఓకే, అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా అర్థమైపోతుంది, నేమ్డ్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి అనేది. ఓకే, మనం ఏం చేద్దాం అంటే ఇంకో కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఇదే ఫోల్డర్ లో నేను కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో నేను ఏం చేస్తానంటే సో greet.js. సో ఇది మన కొత్త ఫైల్. ఓకే,
సో ఇక్కడ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం యాజ్ యూజువల్. సో ఫంక్షన్ అని పెట్టి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఫంక్షన్ నేమ్ గ్రీట్ అని ఇస్తాను. సో ఇక్కడ నేను జస్ట్ రిటర్న్ చేద్దాం. సో రిటర్న్, సో మనం ఇక్కడ బ్యాక్ టిక్స్ యూస్ చేసి స్ట్రింగ్ అనేది కన్కాటినేట్ చేయొచ్చు కదా, సో అందుకని బ్యాక్ టిక్స్ యూస్ చేద్దాం. సో ఇక్కడ నేను హలో, అండ్ ఇక్కడ మనం ఒక పారామీటర్ యాక్సెప్ట్ చేద్దాం. సో మనకి ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్ ఫైల్లో మనకి యూజర్ ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తారో అప్పుడు తను ఒక నేమ్ పంపిస్తాడు, దాన్ని మనం ఇక్కడ హలో ఆ యూజర్ నేమ్ ఇద్దాం. ఓకే, సో డాలర్ సింబల్. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మనం బిగినర్ కోర్స్ అడ్వాన్స్డ్ కోర్స్లో ఇవి చాలా సార్లు చూసాం. సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో మీకు తెలియకుండా ఉంటే అవి ఫ్రీగా మన ఛానల్లో ఉన్నాయి, సో అవి చూసుకోండి. ఓకే, సో హలో నేమ్. సో నేను దీన్ని ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, లేకపోతే రిటర్న్ చేసేదానికన్నా మనం లాగ్ చేద్దాం. ఓకే, సో లాగ్ అని పెట్టి దీని లోపల ఇది ఇక్కడ కట్ చేసి సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను లాగ్ చేస్తున్నా. సో ఈ ఫంక్షన్ని క్రియేట్ చేశాను. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇంతకు ముందు ఏం చేసాం, ఎక్స్పోర్ట్ అని పెట్టి ఇలా చేసాం. ఇది ఏమని చెప్పాను నేను, నేమ్డ్ ఎక్స్పోర్ట్ అని చెప్పాను. సో డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఏం లేదు, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని పెట్టడం అంతే. సో ఇప్పుడు ఇది డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అనమాట. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనం మెయిన్ ఫైల్లోకి వచ్చాం. సో మెయిన్ ఫైల్లోకి వచ్చి మళ్ళీ ఇంపోర్ట్ చేయాలంటే టాప్ ఆఫ్ ద ఫైల్. సో ఇంపోర్ట్ ఏం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను నేను, గ్రీట్ అనేదండి. సో గ్రీట్, సో ఫ్రమ్ ఎక్కడ నుండి, డాట్ స్లాష్ ఈ గ్రీట్ డాట్ జేఎస్ అనే ఫైల్లో నుండి. సో గ్రీట్ అనేది నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాను. సో దీన్ని నేను యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసి సో జస్ట్ ఇక్కడ సో గ్రీట్ అనే ఫంక్షన్ని నేను కాల్ చేసే ముందు ఒక నేమ్ ఇస్తా. సో నా నేమ్ ఇస్తా. సో మీరు మీ నేమ్ ఇచ్చుకోండి. సో సేవ్ చేస్తే సి హలో పూర్ణ వచ్చిందా. సో ఏంటి బ్రో డిఫరెన్స్ ఏంటి, నేమ్డ్ ఎక్స్పోర్ట్కి డిఫాల్ట్ ఎక్స్పోర్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సి ఇక్కడ మీ గ్రీట్ డాట్ జేఎస్లోకి వస్తే మనం ఫస్ట్ థింగ్ ఇక్కడ నోటీస్ చేయాల్సిన డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. మనం ఒక ఫైల్లో ఒక ఫంక్షన్ని మాత్రమే డిఫాల్ట్ చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు దీని లోపల నాకు ఇంకో ఫంక్షన్ ఉందనుకోండి, దాన్ని నేను ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ చేయలేను. కావాలంటే సి దీన్ని జస్ట్ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ నేను దీనికి ఫంక్షన్ గ్రీట్ 1 అని ఇస్తా, లేకపోతే గ్రీట్ 2 అని ఇస్తా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని ఉంది కదా, సేవ్ చేస్తే సి డూప్లికేట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డిఫాల్ట్ అని ఉంది. అంటే మనము ఒక ఫైల్లో మల్టిపుల్ డిఫాల్ట్ అని పెట్టినా, కావాలంటే నేమ్డ్ ఎక్స్పోర్ట్ పెట్టచ్చు. నేమ్డ్ ఎక్స్పోర్ట్ పెడితే ప్రాబ్లం లేదు. అదే మనం మల్టిపుల్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్స్ పెట్టాం అనుకోండి, ఎర్రర్ అనేది వస్తుంది. సో ఒక ఫైల్లో మనం ఒక్క ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మాత్రమే చేయగలం. ఓకే, సో మనకు ఒకటే అవసరం కాదు, జస్ట్ ఒకటి పెడతాను. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మనకి సక్సెస్ఫుల్గా ఇది పని చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ నోటీస్ చేయాల్సిన డిఫరెన్స్ ఏంటి, నేమ్డ్ ఎక్స్పోర్ట్ అయితే జస్ట్ ఎక్స్పోర్ట్ అని పెడతాం, అదే డిఫాల్ట్ అయితే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని పెడతాం ఆ ఫంక్షన్ ముందు. ఓకే, అండ్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మనం నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ కి ఈ కర్లీ బ్రేసెస్ లో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అది మీరు ఒక ఫంక్షన్ తీసుకున్నా లేకపోతే ఈ ఫైల్లో ఉండే అన్ని ఫంక్షన్స్ తీసుకున్నా కూడా మీరు ఈ కర్లీ బ్రేసెస్ లోపలే చేయగలుగుతారు నేమ్డ్ ఎక్స్పోర్ట్ అయితే. వేరాస్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అయితే ఏంటి, జస్ట్ ఆ పేరుతో తీసుకొస్తే చాలు. ఇంకా చెప్పాలంటే మీరు గ్రీట్ అని పెట్టాల్సిన అవసరమే లేదు, జస్ట్ మీరు ఇక్కడ ర్యాండమ్ గా ఏ పేరన్నా పెట్టచ్చు అనమాట. ఇది డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ కాబట్టి, అండ్ మనకు ఒక ఫైల్లో ఒకటే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు కాబట్టి మీరు ఇక్కడ ఏ ఫైల్ ఇచ్చినా కానీ జావా స్క్రిప్ట్ దాన్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమిస్తానంటే జస్ట్ టెస్ట్ అని పెడతాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే నేను కింద ఏం చేస్తున్నాను, ఇక్కడ టెస్ట్ లాగా ఇంపోర్ట్ చేసుకుంటాను, బట్ నేను కింద గ్రీట్ అనే కాల్ చేస్తున్నా. సో ఆబ్వియస్లీ గ్రీట్ అనేది దీనికి తెలియదు కదా. సో ఇక్కడ నేను టెస్ట్ అని పెట్టచ్చు అనమాట. సేవ్ చేసేసి హలో పూర్ణ. కావాలంటే నేను ఇక్కడ జస్ట్ ఇంకో పేరు కూడా ఇవ్వచ్చు. సో టెస్ట్ అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ఇస్తా. సో ఇప్పుడు మళ్ళీ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే కింద నేను టెస్ట్ అని కాల్ చేస్తున్నా, బట్ నేను ఇంపోర్ట్ ఎలా చేసుకున్నాను హలో అని. సో ఇక్కడ వచ్చి హలో సేవ్ చేసేసి ఇక్కడ మనం ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం దాన్ని, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్, దాని నేమ్ ఏంటి గ్రీట్ లాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం డిఫాల్ట్. కానీ ఇక్కడ నేను గ్రీట్ అని పేరు ఇచ్చి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏ నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చు. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం ఏలియాసెస్ ఇస్తాం కదా, సో ఇంపోర్ట్ యాడ్ యాజ్ సమ్ అని సేమ్ అదే విధంగా అనుకోండి. బట్
డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ కాబట్టి మనకు ఆబ్వియస్లీ జావా స్క్రిప్ట్ డిటెక్ట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో అందుకని మనం ఏ పేరు ఇచ్చినా కూడా ఈ ఫైల్లో ఉండే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఇది ఒక్కటే కాబట్టి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మనకి తీసుకునేస్తుంది. ఓకే, సో అందుకని ఇది ఇలా పనిచేస్తుంది అనమాట. సో మనం యాజ్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఏ నేమ్ అయితే ఇచ్చామో అదే నేమ్తో ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ కూడా సో గ్రీట్, సో సేవ్ చేసేసి ఎవ్రీథింగ్ మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఒక్కసారి వీడియో కన్క్లూడ్ చేసే ముందు మళ్ళీ రివైజ్ చేస్తాను. సో మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టేట్మెంట్స్ అని జావా స్క్రిప్ట్లో ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే లార్జ్ కోడ్ బేసెస్లో వర్క్ చేస్తామో మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి అక్కడ. సో అక్కడ మనం ఒక ఫైల్లో రాసిన కోడ్ని ఇంకో ఫైల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి అండ్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. సో నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, మనకి ఫంక్షన్ ముందు జస్ట్ ఎక్స్పోర్ట్ అని పెడతాం, లేకపోతే మొత్తం ఫంక్షన్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అని పెట్టి కర్లీ బ్రేసెస్ లో ఏవైతే ఫంక్షన్స్ మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాము ఇంకో ఫైల్ కి అవి ఇస్తాం అనమాట. వేరాస్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని పెడతాం అండ్ దాని తర్వాత మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటాం అది చేస్తాం అనమాట. మీరు ఇక్కడే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నేమ్డ్ ఫంక్షన్స్ లాగా ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసి దాని తర్వాత ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అండ్ ఆ ఫంక్షన్ నేమ్, సో గ్రీట్, ఇలా కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. స్టిల్ వర్కింగ్, ఏం ఎర్రర్ రావట్లేదు. సో ఇలా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ మనకు ఒక ఫైల్కి ఒకటే ఉంటుంది. మల్టిపుల్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ పెట్టామంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు, సో మనకి నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అయితే ఈ కర్లీ బ్రేసెస్లోనే మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం. వేరాస్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ అయితే మనం నార్మల్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ గ్రీట్ ప్లేస్లో మీరు ఏది ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ కాబట్టి జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. సో greet.js లో మనకి ఒకటే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఉంది, అది ఇది. సో మీరు ఏ నేమ్ ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనమాట. ఇవి బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తారంటే మనం కోడ్ని రీయూజబుల్ చేసేదానికి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ math.js లో రాసిన కోడ్ని నేను script.js లో యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇక్కడ నాకు ఇంకా మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయంటే వాటన్నిటిలో కూడా నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రీయూజబిలిటీ కోసం అండ్ స్కేలబిలిటీ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు లార్జ్ కోడ్ బేసెస్లో వర్క్ చేసేటప్పుడు ఇలా లాంగ్ ఫైల్ ఉందంటే వేరే డెవలపర్స్కి ఇది మొత్తం రీడ్ చేయాలంటే కష్టం అనమాట. వేరాస్ మీరు ఒక పర్టికులర్ ఫంక్షన్ని ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుకోండి, అది ఒక ఫైల్లో రాయండి, ఇంకో ఫంక్షనాలిటీ ఇంకో ఫైల్లో రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఆ 2 ఫంక్షనాలిటీస్ మీరు ఇంకో ఫైల్లో యూస్ చేయాలంటే రెండింటిని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకని మనకి స్కేలబుల్ అనమాట ఇది. సో దీనికోసం మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం అనమాట. నో ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. సో మీరు మల్టిపుల్ టైమ్స్ వెనక్కి ముందుకి పెట్టుకొని చూసారంటే మీకు డెఫినెట్గా అర్థం అవుతుంది అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ చూడండి, చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఏదైనా ఈజీగా అర్థమవుతుంది, చూస్తే మీకు అర్థం కాదు. జస్ట్ మీకు ఇది అని అర్థం అవుతుంది, కానీ మీరు చేస్తేనే మీకు అర్థం అవుతుంది అనమాట. సో చూసి తర్వాత మీరు చూడకుండా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడైతేనే మీకు అర్థం అవుతుంది. సో అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్లో. అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో పేరు గుర్తుందిగా, పూర్ణచంద్ర బండారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.